महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ పెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక వీరికి రాశిలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, తృతీయంలో కుజుడి యొక్క సంచారం, లాభంలో గురుడి యొక్క సంచారం, ఈ యొక్క 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశికి ఉంది. అయితే ఏ సమయాల్లో ఉంది మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడు ఈ రాశికి 15వ తారీఖు నుంచి వస్తూ ఉన్నాడు. రాశిలోకి శుక్రుని యొక్క సంచారం 15వ తారీఖు నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ. సో మేజర్గా వృత్తి ఉద్యోగాల్లో చూస్తే ప్రొఫెషన్ రిలేటెడ్గా మనం చూసినప్పుడు చాలా వరకు కూడా కొంచెం కష్టతరంగా జాబ్కి సంబంధించిన విషయాలు కొంచెం కష్టించి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొద్ది గొప్ప 15వ తారీఖు తర్వాత నుంచి రాశిలోని శుక్రుడి యొక్క సంచారం ఉండడం. సో చాలా వరకు కూడా వెనస్ ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. రాశిలో శుక్రుడు లాంటి గ్రహం యొక్క సంచారం వల్ల కొద్ది గొప్ప వీళ్ళకి కొంచెం మైండ్ కొంచెం రిలాక్సేషన్, కొంచెం ప్లెజెంట్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో ఇక్కడ అష్టమ శని నడుస్తున్నా సో చాలా వరకు కూడా కొంతవరకు వీళ్ళకి ఎనీ ట్రాన్సిట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నా శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ వల్ల కొంతవరకు మైండ్ రిఫ్రెష్గా ఉండే ఆస్కారాలు 15వ తారీఖు నుంచి శుక్రబలం వల్ల కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మొదటి 2 వారాలు కూడా రవి బుధులు ఇద్దరూ కూడా రాశిలో సంచారంలో ఉంటున్నారు. రాశిలో రవి బుధుల సంచారం వల్ల వీళ్ళకి పెద్ద అంత ఉపయోగకరంగా ఉండదు. అలాగే 3-4 వారాల్లో కూడా రవి ద్వితీయంలో ఉంటూ ఉన్నారు. సో రవి ద్వితీయంలో ఉండటం వల్ల కూడా పెద్ద, అంటే రవి యొక్క సంచారం ఈ నెల అంతగా అనుకూలంగా లేదని చెప్పాలి.
రవి బుధుల యొక్క రాశి సంచారం మొదటి 2 వారాలు కూడా ఒక రకమైన అంటే శిరోబాధ అంటాం కదా, కొంచెం చిన్న తలకాయ నొప్పి లాంటిది, సీజనల్గా వచ్చే సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి కావచ్చు. సో అలాగే కొన్ని సమయాల్లో ఎక్కువ ఆలోచనలు ఇలాంటివి మొదటి 2 వారాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ సింహరాశికి కనిపిస్తూ ఉన్నాయి. 15వ తారీఖు తర్వాత నుంచి కూడా రవి బుధులు ఇద్దరు మళ్ళీ ద్వితీయ స్థానం సంచారంలో ఉంటున్నారు. ద్వితీయంలో బుధుడు యోగిస్తారు, కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ బుధుడి యొక్క స్థాన సంచారం ఏదైతే ఉందో ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక కొంచెం బుధుడి యొక్క సంచారం 15 నుంచి కన్యలోకి మారిన కారణంగా యాక్చువల్గా రవి ఈజ్ అ డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్, కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేస్తాడు రవి. కానీ ఇక్కడ మెయిన్ ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం కూడా ద్వితీయంలో ఉందో ఇటు ఫైనాన్షియల్ డ్రైనెస్ అవుతుంది. మళ్ళీ బుధుడు ద్వితీయంలో ఉచ్చలో ఉండటం వల్ల ఆయన ఖర్చుకి సంబంధించి కావచ్చు, అలాగే ఫైనాన్షియల్గా మనం కొంచెం పుంజుకోవడానికి కావచ్చు చేసే ప్రయత్నాలు మళ్ళీ అనుకూలిస్తూ ఉంటాయి. అంటే న్యూట్రలైజ్డ్గా ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, మనీ పరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక పక్క ఖర్చులు, ఇంకో పక్క సరే అలాగొట్లా మళ్ళీ అయిన ఖర్చుకి సంబంధించి మళ్ళీ ఎలా అయినా సరే మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకునే తత్వాన్ని కూడా బుధుడు ఇస్తూ ఉంటాడు ఇక్కడ జనరల్గా. సో అలాగే ఈ రాశికి మెయిన్గా కుజుడి యొక్క సంచారం అంటే మొదటి 2 వారాలు ఇక్కడ రవి యొక్క సంచారం రాశిలో ఉండగా కుజుడు ద్వితీయంలో ఉంటా ఉన్నాడు. సో మొదటి 2 వారాలు కుజుడు ద్వితీయంలో ఉంటే తర్వాత 2 వారాలు రవి ద్వితీయంలో ఉంటున్నాడు. సో కాబట్టి ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ హౌస్లో అటు కుజుడు ఇటు రవ్వు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉన్నారు. కాబట్టి నెల అంతా కూడా ఇక్కడ చూసినప్పుడు కుజుడు ఫైరీ ప్లానెట్టే, రవి ఫైరీ ప్లానెట్టే. కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ కొంచెం హీట్ అండ్ హాట్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండే ఆస్కారాలు అంటే కొంచెం ప్లెజెంట్నెస్ ఇన్ ఫ్యామిలీ అనేది కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కుజుడికి శనికి సమసప్తం ఏర్పడుతుంది, తర్వాత రవికి శనికి సమసప్తం ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలోనూ సో ఇక్కడ కొంచెం నెమ్మదిగా ఆర్థికమైన విషయాల్లో ప్రణాళిక చేసుకునే విషయంలో కానీ ఫ్యామిలీ పరంగా కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన ఎనీ సిచ్యువేషన్స్, ఎనీ ఇష్యూస్ దానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ కొన్ని కూల్ ఎన్విరాన్మెంట్లో తీసుకోవడం అనేది మెయిన్. సో అయితే ఇక్కడ మళ్ళీ 14వ తారీఖు నుంచి కూడా కుజుడు తృతీయంలోకి వస్తున్నారు. సో తృతీయంలో కుజుడి యొక్క సంచారం యోగిస్తుంది. పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఇప్పుడు కొంచెం వరకు యోగించటం వల్ల కొంచెం 3వ వారం నుంచి 15వ తారీఖు నుంచి కూడా మంచి విల్ పవర్. సో ఏదన్నా విషయం గురించి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో సో ఆ విషయాల్లో చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళడానికి జాబ్లో కావచ్చు, జాబ్లో మీకు ఇచ్చిన టాస్క్ విషయాల్లో కావచ్చు, ఏ విషయం గురించి మీరు కష్టపడుతూ ఉంటారో ఆ కష్టపడే విషయంలో కొంచెం మంచి కాన్ఫిడెన్స్గా మీరు ముందుకు వెళ్ళడానికి కావచ్చు పరాక్రమంలో కుజుడి యొక్క సంచారం బాగా యోగిస్తూ ఉంది. సో ఈ విధంగా కొంతవరకు రవి ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేసిన బుధుడు మళ్ళీ అది తిరిగి సంపాదించడం, ఇలా న్యూట్రలైజ్డ్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాం. కానీ ఫ్యామిలీ పరంగా మాత్రం కొంచెం శని కుజుల యొక్క సమసప్తం వల్ల కొంచెం ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా తీసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. 15వ తారీఖు నుంచి కుజుడి యొక్క స్థాన బలం వల్ల కొంతవరకు మళ్ళీ మంచి విల్ పవరు, కాన్ఫిడెన్స్ మీలో ఉండటం వల్ల ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా చక్కగా మీరు ఓవర్కమ్ అవుతూ ముందుకు రాగలగటం గమనించవచ్చు. మెయిన్గా హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, హెల్త్కి సంబంధించిన విషయాలు ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బిజినెస్కి సంబంధించిన విషయాల్లో, పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాల్లో సో నిజంగా నమ్మశక్యమా కాదా, నమ్మదగిన వ్యక్తా కాదా, నమ్మకం ఉందా లేదా, ఇలాంటివన్నీ ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు, బిజినెస్ పార్ట్నర్షిప్ చేసేటప్పుడు వీటన్నిటి విషయాల్లో కూడా ఇక్కడ కొంచెం ఈ యొక్క పార్ట్నర్షిప్ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా, వివాహాది శుభకార్యాల విషయంలో కూడా తీసుకునే డెసిషన్స్ విషయంలో మనం అంటే ఓకే మ్యారేజ్ విషయంలో మనకి జనరల్గా తెలిసిన వాళ్ళైతే పర్వాలా, తెలియని వాళ్ళని అయితే మనం ఏదో ఒకసారి మనం
తెలుసుకుంటాం, లేకపోతే వాళ్ళ గురించి ఏదో సో ఇలా చెప్పారు అని అనుకుంటాం. బట్ ఏంటంటే మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంచెం మ్యారేజ్ విషయాల్లో కీలకమైన డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అన్నీ పరిశీలించుకొని అన్నీ కూడా ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ తీసుకోవటం మంచిది. అలాగే మెయిన్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా సందర్భాల్లో ఉద్యోగానికి సంబంధించి టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్న సింహరాశి వాళ్ళకి ఈ విషయాల్లో ఎలా ఉన్నా కూడా వ్యాపారంలో వచ్చే ఒడిదొడుకులైనా ఆరోగ్యపరంగా వచ్చే ఒడిదొడుకులైనా ఏమైనా సరే లాభస్థానంలో గురుబలం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా కనిపించడం వల్ల, కొద్దో గొప్ప ఈ యొక్క గురువు గారి యొక్క సంచారం అనుకూలించడం వల్ల తప్పకుండా ఆ సమయాన మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదన్నా ఫైనాన్షియల్గా కావాలన్నా తప్పకుండా పర్వాలేదురా, మనకి ఏదో రకంగా మనం ఈ యొక్క సిచ్యువేషన్స్ బయటపడ్డాం అనుకునే చాలా సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అది ఒక్క గురి బలం వల్ల మాత్రమే మీరు వచ్చే సిచ్యువేషన్స్ని దాటుకుని ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. సో ఈ గురుబలమే కండిషన్స్ ఎలా ఉన్నా కూడా మీకు కొద్దో గొప్ప గెయిన్ని కానీ ప్రాఫిట్ కానీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే అష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి నీలాంజన సమాభాసం నిత్యం శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ, శనికి సంబంధించి తప్పకుండా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం కానీ, రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా జపాకుస్మ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కానీ, శివాలయ దర్శనం చేసుకోవటం కానీ చాలా మంచిది. కుజశనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది మొదటి 2 వారాలు కూడా. సో దీనివల్ల ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. సో మరి మొత్తం టోటల్ ఈ మంత్లో, ఈ నెలలో సో ఏ వారంలో ఇలా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి కావచ్చు, లేదా హెల్త్ పరంగా కావచ్చు, వీటిలో మెయిన్ ఎప్పుడు ఏ వారం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, ఏ డేట్స్లో దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. ఆ పర్టిక్యులర్ వీక్ తెలుసుకుని ఆ వీక్లో ఏ రెమెడీ గట్టిగా చేసుకుంటే బాగుంటుందో ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే మనకి ఎప్పుడెప్పుడు ఈ సిచ్యువేషన్స్లో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, ఏ వారం అనేది బాగా అర్థమవుతుంది. సో మొత్తంగా సింహరాశి వాళ్ళకి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ మాసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.